కాకినాడ జిల్లా పెద్దాపురంలో కార్మిక చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపునిచ్చింది. యూనియన్ ప్రాజెక్టు కమిటీ సమావేశం దాడి బేబీ అధ్యక్షతన జరిగింది. కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లుగా మార్పు చేయాలని కేంద్రంలో బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా ధరల పెంపుదలలో మాత్రం చొరవ ఎక్కువైందన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని, సమ్మె జయప్రదం చేయడం కోసం జరుగుతున్న సమ్మెకి అందరూ రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చట్టాలన్నీ కలిపి వాళ్ళు 50 కోట్ల కింద రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ చట్టాల వల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంగన్వాడీకి కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 26,000 అమలు చేయాలని, అలాగే పిఎఫ్పిఎస్ఐ అమలు చేయాలని, కనీస వేతనం తర్వాత సంక్షేమ పథకాలు కూడా అమలు చేయని పరిస్థితి వేళ చూస్తూ ఉన్నాం. ఈవేళ జీతాలు పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు, మాకు ఇచ్చేది తక్కువ వేతనంతో చేస్తూ ఉన్నారు. మాకు కనీస వేతనం అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. దానికోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.